ఆడవాళ్ళు భయపడితే మీరు చెప్పింది చేస్తారనే కదా ఇదంతా చేశారు. చూడండి, మిమ్మల్ని పట్టించింది మీరేం చెయ్యలేరని చులకనగా చూసిన ఆడపిల్లలే. మీరు భయపెట్టిన ధైర్యమే ఇవాళ మీకు ఎదురు తిరిగింది. సారీ యామిని, ఆ రోజు నీతో అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది. ఇంకెప్పుడు అలా చేయను మేడం. ఇంకెప్పుడు మత పదార్థాల జోలికి కూడా వెళ్ళండి మేడం. దయచేసి నన్ను వదిలేయండి ప్లీజ్ సార్. ప్లీజ్ మేడం, నన్ను వదిలేయండి ప్లీజ్. ఏంట్రా నాటకాలు ఆడుతున్నారా? ఆడపిల్లల ఫోటోస్ ని మార్పింగ్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేశాక మిమ్మల్ని ఎలా వదిలేస్తామనుకున్నారు? ఫొటోస్ అండి మేడం. అన్నా, నువ్వు నా ఫ్రెండ్స్ ఫొటోస్ మార్పింగ్ చేసి బ్లాక్మెయిల్ చేసావా? యామిని నా గురించి ఎవరికి చెప్పదని నీకు చెప్పా కదన్నా. ఏంట్రా నువ్వు చేసిన తప్పు నా మీద వేయాలని చూస్తున్నావా? మేడం, నేను మత్తు పదార్థాలు స్టూడెంట్స్కి అమ్ముతా అంతే. అంతకు మించి ఈ ఫొటోస్ గురించి నాకేం తెలియదు మేడం. మేడం, మీరేదో పొరపాటు పడుతున్నారు. నిజంగా నాకు ఆ ఫొటోస్కి ఏ సంబంధం లేదు. రే, సంబంధం లేకపోతే మమ్మల్ని చూసి మరెందుకు పారిపోయావు? యామిని పేరు చెప్పగానే ఎందుకు పరిగెత్తారు? తనని మత్తు పదార్థాలు తీసుకోమని ఫోర్స్ చేసిన విషయం మీకు చెప్పి ఇక్కడికి తీసుకొచ్చిందేమో అనుకొని పారిపోయాను మేడం. అదే విషయం అన్నకు కూడా ఫోన్ చేసి చెప్పాను. రమ్య. ఎస్ మ్యామ్. మీ ఫోన్స్ ఇవ్వండి. ఇవ్వ. నిజంగా నాకు ఆ ఫొటోస్కి ఏ సంబంధం లేదు. మ్యామ్, ఇందులో ఫొటోస్ కానీ మార్పింగ్ ఏ టూల్స్ కానీ ఏమీ లేవు మ్యామ్. వీళ్ళ ఈ ఫోన్స్లో వేరే సిమ్లు కూడా వేయలేదు మ్యామ్. హే, మర్యాదగా నిజం చెప్తే మీకే మంచిది. ఒక్కసారి స్టేషన్కి వెళ్తే ఇంట్రోగేషన్ స్టైల్ చాలా వేరుగా ఉంటుంది. మత్తు పదార్థాలు తీసుకున్నా మేడం, అది నిజం. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, ఆ ఫొటోస్కి నాకు ఏ సంబంధం లేదు. కిరణ్, వీళ్ళిద్దరిని కారెక్కించండి. పదరా. ఈ ఫొటోస్ గురించి నాకేం తెలియదు మేడం. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, ఆ ఫొటోస్కి నాకు ఏ సంబంధం లేదు.